హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్. ఈరోజు మన వీడియోలో స్వనిధి పిఎం స్వనిధి స్కీమ్ కోసం వివరించున్నాను. అదే ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చూసిన లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మొదటగా మనకి సంబంధించిన పిఎం స్వనిధి స్కీమ్ కంప్లీట్ డీటెయిల్స్ చూడండి. ఈ స్కీమ్ అనేది చిన్న షాపులు ఎవరైతే ఉన్నారో వీధిలో స్ట్రీట్ వెండర్స్ వీళ్ళకి యూజ్ అవుతుందని పిఎం స్వనిధి స్కీమ్ పోర్టల్లో డైరెక్ట్గా మనం లోన్ అప్లై చేసుకోవచ్చు. ఇదేంటంటే 15,000 నుంచి 50,000 15,000 నుంచి 50,000 వరకు ఇందులో అంటే వడ్డీ 7% గవర్నమెంటే భరిస్తుంది. దీనికి సంబంధించి లోన్ తీసుకోవచ్చు. ఎవరైనా సంబంధించిన కేటగిరీలో వాళ్ళు ఉంటే ఈ స్కీమ్ ఎలిజిబుల్ అండి. దగ్గరలో సిఎస్సి సెంటర్ అంటే మీ సేవకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంతవరకు అర్హత ఉంది, ఏంటి, అది ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నది ఇందులో చూపిస్తాను. అయితే ఏ ఏ కేటగిరీలోకి ఈ స్కీమ్ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇది అంటే నార్మల్గా పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాలు స్ట్రీట్ వెండర్స్, కూరగాయల షాపులు, పండ్లు, పొలం, టీ బండి వారు, టిఫిన్ సెంటర్ వారు, పానీపూరి బండి నడిపేవారు, చెప్పులు కుట్టేవాళ్ళు, బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు, మిగతా బార్బర్స్, చిన్న హోమ్ అప్లై, ఇన్సెన్స్ అంటే బొమ్మలు అమ్మేవారు, ఇతర చిరు వ్యాపారులు అందరికీ ఇది వర్తిస్తుందండి. ఇందులో ఏ కేటగిరీకి మీరు సంబంధించిన వారు చూసుకొని దీనికి సంబంధించిన మీరు ఈ పిఎం స్వనిధి పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అలాగే మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు అండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మొదటగా 15,000 3 విడతల్లో మనం తీసుకోవచ్చు. అంటే మీకు నచ్చిన కేటగిరీ 15,000 అయితే 15, 25,000 అంటే 25,000, 50,000 అయితే 50,000లో కూడా ఇది తీసుకోవచ్చు అండి. ఇది మొత్తం అంటే ఒక్కొక్క 15,000 అయితే 12 నెలలు కట్టాలండి. 25,000 అంటే 18 నెలలు కట్టాలి. అలాగే మిగతా 50,000 36 నెలలు కట్టాలి. ఇందులో చూపిస్తున్నట్టు మీరు ఆల్రెడీ చూస్తుంటారు డిస్ప్లేలలో. ఇలా అంటే ఇన్ని ఇన్స్టాల్మెంట్ అనేది ఉంటుంది దీన్ని బట్టి. అయితే ప్రాసెస్ ఎలా అప్లై చేయాలి అంటే ఇది మొదటి విడతల్లో చూసారా, క్యాష్ ఇన్స్టాల్మెంట్స్ అలాగా 12 మొదట అంటే 12 నెలలు అంటే 15,000, 18 అంటే 25,000, 36 నెలలు అంటే 50,000. వడ్డీ రాయితీ అంటే 7% గవర్నమెంటే భరిస్తుందండి. ఈ లోన్ తీసుకున్న వాళ్ళకి మీ ఖాతాలో పడిపోతుంది. ఏదైతే మీరు అసలు కడతారో ఇన్స్టాల్మెంట్ బట్టి దానికి 7% బట్టి మీ ఖాతాలో అది వచ్చేస్తుంది అనమాట. అయితే ఏమేమి డాక్యుమెంట్ ఉండాలి, ఎలా అప్లై చేయాలనేది మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ అంటే మీ సేవకి వెళ్ళి ఈ పిఎం స్వనిధి అప్లై చేసుకోవాలంటే వారు ఏంటంటే ఆధార్ కార్డు, అలాగే మీకు వ్యక్తిగత గుర్తింపు కార్డు ఉంటుంది కదండి బిజినెస్ది, దానికి సంబంధించిన ఐడి కానీ మిగతా వెండర్ డీటెయిల్స్ ఇవ్వాలి, బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి, అలాగే మీ అడ్రస్, చిరునామా సంబంధించిన మీ ఐడి, ఆధార్ ప్రూఫ్స్ ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలి, ఇతర ప్రభుత్వ పథకం సంబంధించి ఏమైనా అక్కడ అడిగిన వేళ అవి మీరు దానికి జత చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన డైరెక్ట్గా అక్కడ వెబ్ పోర్టల్లో అప్లై చేసేటప్పుడు బ్యాంక్ వివరాలు కానీ మిగతా వివరాలు ఇస్తున్నప్పుడు మీరు బ్యాంక్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే మీ అకౌంట్ ఉన్న బ్యాంక్ అయినా చూస్ చేసుకోవచ్చు, అలాగే దగ్గరలో ఉన్న బ్యాంక్ కూడా చూస్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే వారు ఎవరైతే బ్యాంక్ వెండర్స్ ఉన్నారో వాళ్ళ వెరిఫికేషన్కి వచ్చి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మీ పరిధిలో అవి వెరిఫికేషన్ చేశాక కన్ఫర్మ్ చేస్తారండి. అది కన్ఫర్మ్ చేశాక మీకు లోన్ అనేది అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీకు మీ ఖాతాలో డబ్బులు జమ పడతాయి అన్నమాట. సో ఇది అయితే దరఖాస్తు పెట్టే ప్రాసెస్ ఈ పిఎం స్వనిధి స్కీము. మీకు అర్థమైందని అనుకుంటాను. ఎవరైతే ఇది పెట్టుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ పథకం అనేది March 31, 2031 వరకు ఉంటుంది. మీకు సంబంధించిన సిఎస్సి అంటే మీ సేవా సెంటర్లోకి వెళ్ళి ఇది అవసరం ఉన్న వాళ్ళు, ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇలాంటి వివరాలు మీకు కావాలంటే మళ్ళీ చూడాలంటే మా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.